ప్రక్షాళన షురు. కొన్ని ప్రాంతాల్లో షెడ్లు, గోదాములు, నదిలోనే 12,000కు పైగా నిర్మాణాలు, మరికొన్ని చోట్ల వెలిసిన కాలనీలు, 30 నుంచి 60 గజాల్లోనే ఇండ్లు, తొలగింపు బాధ్యతలు హైడ్రాకు, బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, భాగ్యనగరం బ్రాండ్ ఇమేజ్ ప్రపంచానికి చాటుదాం, అన్ని పొలిటికల్ పార్టీలు సహకరించాలి. మూసీ నిర్వాతులతో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ, పిల్లి గుడిసే వనస్థలిపురంలో పర్యటన. సో తెలంగాణ సర్కారు మూసీ నది ప్రక్షాళన దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రకటనలో నిర్ణయాలకు పరిమితమైన తెలంగాణ సర్కార్ కార్యాచరణలోకి దిగింది. ఈ క్రమంలోనే మూసీ ప్రక్షాళన తొలిగి అడుగు పడింది. హైదరాబాద్ మహానగరానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేలా మూసీ నదిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలనే తలంతో రేవంత్ సర్కార్ ముందుకు సాగుతుంది. అయితే ఇటీవల హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంలో కీలక పాత్ర పోషించిన హైడ్రా సేవలను మూసీ నది ప్రక్షాళనకు వినియోగించుకోవాలని నిర్ణయించింది. మూసీ నదిలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు హైడ్రా సేవలను వినియోగించుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఆదివారం నుంచి మూసీ నది అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. మూసీని ఆక్రమించి ఉన్న నిర్మాణాల తొలగింపు బాధ్యత హైడ్రాకు అప్పగించింది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సన్నాహాలు చేస్తోంది. సో మూసీ ప్రక్షాళన చేస్తా ఉన్నట్ట. అయితే నేను ఒక రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా, మూసీని మరో కాళేశ్వరం అయితే కానీ తస్మాత్ జాగ్రత్తగా చేయరు. అధికారులకు కూడా చెప్తా ఉన్నాం, మూసీని మరో కాళేశ్వరం కాకుండా చాలా జాగ్రత్తగా ముందు నుంచే ప్రణాళికబద్ధంగా అన్ని అనుమతులు, అన్ని విధానాలు పాటిస్తూ చేయండి.